హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీరాజీ వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ దాకా చూడండి అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు వేసే ఒక్క లైక్కి వీడియోకి చాలా షేరింగ్ అండ్ వ్యూస్ వస్తాయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇవాళ మీకు చూపించబోయే వీడియో వచ్చేసి కీమా మెంతం కర్రీ అండి. ఆల్రెడీ చాలామందికి తెలిసిందే ఈ కర్రీ ఎలా చేసుకుంటారో, జస్ట్ నేను ఎలా చేస్తానో చూపెడుతున్నాను అంతే. ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్లోకి ఒక 2 స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిగడ్డ 3, పచ్చిమిర్చి ఒక 4 కారం ఉన్నవి వేసుకోవాలండి. ఉల్లిగడ్డ ఒక 2-3 నిమిషాలు వేగిన తర్వాత 2 స్పూన్ల ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అప్పుడే నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. దాంట్లోకి పసుపు వేసుకొని కలుపుకున్నాను. కాస్త వేగాక నీట్గా కడిగి పెట్టుకున్న కీమాకి సరిపడేంత 3 కట్టల చిన్న మెంతం వేసుకున్నానండి. చిన్న మెంతమే చాలా టేస్ట్ ఉంటుంది కీమాకి, ఇంకా వేరేది ఏది బాగుండదండి. 2 నీట్గా కడిగి పెట్టుకున్న ఆలుగడ్డలని పొట్టుతోనే వేసుకోవాలండి. ఇంకా బాగా కలుపుకోవాలండి, అడుగు అంటకుండా. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక్క 10 నిమిషాలు మగ్గనిద్దాము. చూశారు కదా వాటర్ అంతా ఎలా తేలుతుందో. ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 2 చెంచాల కారం వేసుకోవాలండి. కలిపాక మళ్ళీ మూత పెట్టి ఒక 15 నిమిషాలు ఉడకనివ్వాలి. చూశారు కదా నీళ్ళన్నీ ఎలా తేలుతున్నాయో, ఆ నీళ్ళన్నీ ఇంకిపోవాలండి. ఆలుగడ్డ కూడా ఉడికిపోయిందండి వచ్చిన వాటర్లోనే. ఇందులోకి మళ్ళీ మీరు వాటర్ ఏం వేయకండి. మీకు డౌట్ వస్తుందేమో, వాటర్ లేకుండా ఉల్లిగడ్డ నుండి నీళ్లు వస్తాయి, కీమలో కూడా మాంసంలో కూడా నీరు వస్తుంది. చూస్తున్నారు కదండి వాటర్ అంతా ఎలా తేలుతున్నాయో. నీళ్ళన్నీ ఇంకిపోయేదాకా చూసుకోవాలండి, కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. చూసారు కదా ఆయిల్ ఎలా తేలుతుందో. ఇలా వస్తే చాలండి, ఇంకా మన కీమా మెంతం కర్రీ రెడీ అయిపోయినట్టే. మీలో ఎంతమందికి కర్రీ అంటే ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.